పద్మావతి అయితే విక్కీ దగ్గరికి వచ్చి, "అసలు మీరెందుకు వచ్చారు విక్రమాదిత్య గారు? అసలు నేను మీకు ఏమవుతానని ఇక్కడికి వచ్చారు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? వెళ్ళిపోండి" అనేతో అంటూ ఉంటుంది. "ఏంటి పద్మావతి ఎందుకు అలా మాట్లాడుతున్నావు?" అని అంటే, మీరు ఆడిన మాటలు బాగానే ఉన్నాయా? అసలు మీకు ఆ చైత్రకి మధ్యలో నేనెందుకు అనే నేను ఇక్కడికి వచ్చేసాను అంతే. కానీ మీరు ఇక్కడికి వస్తే మాత్రం నేను వస్తున్నానని మీరెలా అనుకున్నారు? నాకు మీకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీ దగ్గరికి రాను" అనైతే పద్మావతి ఖచ్చితంగా చెప్పేస్తూ ఉంటుంది. అలా చెప్పగానే, "ఏంటి పద్మావతి అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నావు? రా పద్మావతి వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చావు కానీ పద వెళ్ళిపోదాం" అనైతే అనేస్తూ ఉంటాడు. "లేదు విక్రమాదిత్య గారు నేను రాను" అనైతే అనేస్తూ ఉంటాడు. "ఇదే నీ ఆఖరి మాట" అంటే, "ఇదే నా ఆఖరి మాట. నేను రాను" అనైతే చెప్పేస్తూ ఉంటుంది పద్మావతి. ఆ మాటలకి విక్కీ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. "నేను మీకు అక్కడికి వచ్చి మీ మధ్యన ఇబ్బందిగా ఉండనవసరం అవసరం లేదు. నాకక్కడ ఎటువంటి స్థానం లేదు. అలాంటప్పుడు నేను అక్కడికొచ్చి ఏం చేయాలి చెప్పండి విక్రమాదిత్య గారు" అనైతే అంటూ ఉంటుంది. "నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వచ్చేదానికన్నా ఇక్కడే నేను ఉంటాను. నేను రాను. నన్ను 10 సార్లు అడక్కండి" అనైతే చెప్పేస్తూ ఉంటుంది. ఆ మాటలకి పద్మావతిని ఎలా ఒప్పించాలా అనైతే విక్కీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే చాలా కోపంతో అలా వెనుతిరిగి ఉంటుంది.